ఇంట్లో ఏం చేయాలో అర్థం కాక నేను ఆనియన్ లాక్కొని మా ఇంటి దగ్గర ఒక వాకింగ్ బ్రిడ్జ్ ఉంటుంది అన్నమాట. గుడ్ మార్నింగ్ గైస్. ఎర్లీ మార్నింగ్ 6:30. డైలీ రొటీన్ మార్చాం కదా, ఇప్పుడు జిమ్కి వెళ్తున్నాం అనమాట. రన్నింగ్ అంటే జిమ్ ఇప్పుడు చేస్తానా సాయంత్రం చేస్తానని తెలీదు, ఎందుకంటే మన జిమ్ పార్ట్నర్ ఉన్నాడు కదా పాల్. ప్రజెంట్ అయితే ఓన్లీ రన్నింగ్. వచ్చేసి కుక్కగాడితో వాకింగ్ వెళ్దాం. కుక్కగాడు రోజు వాకింగ్ వెళ్తున్నాం కదా, వాడు వాకింగ్ అనుకుంటున్నాడు. ఇప్పుడు అరుస్తాడు డోర్ వేయంగానే. చూడండి గైస్, కుక్కగాడు చూడండి గైస్ అట్ట వెయిట్ చేస్తున్నాడు. తెలియదు మీరు చూడగలరో లేదో, ఆ చెట్టు వెనక చంద్రుడు ఉన్నాడు. ఈ వెనకే సూర్యుడు ఉన్నాడు. బాగుంది. చేసామన్నమాట జిమ్కి. చాలా రోజుల తర్వాత ఎర్లీ మార్నింగ్ జిమ్కి వచ్చాం మనం. చూద్దాం మరి. అయిపోయింది రన్నింగ్. అంత జిమ్ ఏం చేయలేదు. ఇప్పుడు సాయంత్రం వస్తా కుదిరితే, నాట్ 100% షూర్. ఇప్పటికే లేట్ అయింది. మన 8:30 లాగిన్ అయ్యేది, ఆల్రెడీ 8:30 అయింది. చూడాలి మరి. రోజుల తర్వాత పొద్దున్నే జిమ్కి వచ్చేసరికి ఏదో తెలియని ఎనర్జీ వచ్చింది ఫ్రెండ్స్. అది ఎప్పుడు దాకా ఉంటుందనేది తెలియదు. చూద్దాం. ఇంటికి వచ్చేసామమ్మా. మాకు అండర్ గ్రౌండ్ సర్వీస్ సిస్టమ్ లేదు, ఏరేస్తారంట. సో ఎదురుగా లారీ చూడండి తీసుకెళ్తుంది. ఇక్కడ అంతే, వాళ్ళు తీసుకెళ్తారు, వాళ్ళకి బిల్లు ఇస్తారు. ఆ బిల్లు మనం తర్వాత చూపించాలన్నమాట గవర్నమెంట్ వాడికి, మీరు ప్రాపర్గానే ఇచ్చేస్తున్నారు అని. లేదంటే మనకి మళ్ళీ ఫైన్ వేస్తారు. చాలా ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. వాళ్ళు వచ్చి చేస్తున్నారు. ఇప్పుడే 2 కాల్స్ ఉంటే అయిపోయినాయి ఫ్రెండ్స్. సో ఈరోజు అనుకున్నంత పెద్ద వర్క్ ఏం లేదు. సో రన్నింగ్ చేసి వచ్చాం కదా, క్యాలరీస్ డెఫిసిట్లో ఉన్నాం ఇప్పుడు మనం. సో క్యాలరీస్ ఇంక్రీజ్ చేయాలి మనం, చేయకపోతే ఊరుకోము. అందుకే 2 minutesలో మ్యాగీ చేసుకున్నాం. ఇండియాలో మ్యాగీ, ఇక్కడ చైనీస్ నూడిల్స్ డైరెక్ట్గా. ఇదిగోండి, డైరెక్ట్ చైనీస్ నూడిల్సే. 2 minutesలో అయిపోయింది. ఇదైతే నిజమే. కాకపోతే నేను ఎగ్గేస్తా కాబట్టి ఇంకొక 2 minutes పట్టింది అంతే. ఫస్ట్ ఇందులో ఉన్న ఒక 2 వేసుకోవాలి, ఉంటాయి మీటో ఏదో. నెక్స్ట్ ఈ పౌడర్ వేసుకోవాలి అందులో, మ్యాగీ పౌడర్ ఉంటుంది కదా అది. వేడివేడిగా మరుగుతున్న నీళ్ళల్లో ఒక గుడ్డు, అదిగోండి గుడ్డు వేసాం మనం. అది ఉడికిందాక వెయిట్ చేసి నూడిల్స్ వేద్దాం. బేసిక్గా 2 నిమిషాల్లో మ్యాగీ నూడిల్స్ అయిపోతాయి. కాకపోతే మనం రూల్ తప్పు ఫాలో అవుతాం అనమాట. ఏంటంటే ఫస్ట్ వేడి నీళ్ళు బాగా మరగబెట్టుకొని మనం స్టార్ట్ చేయాలి. వేడి నీళ్ళు చల్లగా ఉన్నప్పుడు కాదు. మనం 2 minutesలో మ్యాగీ అయిపోయిందనమాట. అదిగోండి చైనీస్ నూడిల్స్, అసలు సిసలైన నూడిల్స్. కారంగా ఉంటాయి, గోప గాలి గుయ్యమంటది అనమాట. బాగా గాలుతుంది. టేస్ట్ చూసి చెప్తా ఎట్టుందో. ఆల్రెడీ తిన్నా నేను, సో మీకు చెప్తా ఎలా ఉందో. అంటే ఇప్పుడు తినలేదు, ఎప్పుడు తిన్నా. బాగుంది. లంచ్ బ్రేక్ దిగాను. లంచ్ బ్రేక్కి వర్క్లో ఏం మాట్లాడుకున్నాం ఈరోజు. తీసుకెళ్ళలేదు కుక్క కానీ బయటికి. రన్నింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇంకా
వర్క్ హడావుల్లో కూర్చున్నా, తక్కువ అనుకున్నా కానీ ఎక్కువైపోయింది. లంచ్ ఏంటంటారా? సేమ్ నిన్నటిదే, నిన్న నైట్ బెండకాయ పప్పు అన్నం. ఓకే, ఇప్పుడు వచ్చేసి పోలాండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. మీకు తెలుసా ల్యాండ్ ఏరియాలో అతిపెద్ద క్యాసిల్ పోలాండ్లోనే ఉందని? మల్బార్ క్యాసిల్. దాని గురించి మాట్లాడుకుందాం. పొద్దున ఇంట్లోకి వెళ్తే ఇప్పుడు వచ్చా ఫ్రెండ్స్ బయటికి. ఫుల్గా ఉన్నాడు చంద్రుడు. మరి నీకు కనపడతాడో లేదో తెలియదు. అదిగోండి, ఫుల్ ముండే. ఇంట్లో ఏం చేయాలో అర్థం కాక నేను ఆనియన్ లాక్కొని మా ఇంటి దగ్గర ఒక వాకింగ్ బ్రిడ్జ్ ఉంటుంది అన్నమాట. దగ్గర అంటే దగ్గర కాదు, ఒక 6 కిలోమీటర్స్. దానికి వచ్చా, చాలా బాగుంటుంది, చూపిస్తా ఇప్పుడు మీకు. యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక మంచి పని చేశా. రోజు ఏదో ఒక యాక్టివిటీ చేయాలనిపిస్తుంది. అట్లీస్ట్ నాకు చేయాలనిపించకపోతే మీకు చూపించాలనిపిస్తుంది. సో మీరు ఎంకరేజ్ చేయండి, నన్ను యాక్టివ్గా ఉంచండి. ఇది అనుకుంటున్నారు కదా బ్రిడ్జ్, ఇది కాదు బ్రిడ్జ్. మనం బ్రిడ్జ్ మీదకి వెళ్తే ఆ బిల్డింగ్లు చాలా బాగా కనబడతాయి. బ్రిడ్జ్ కూడా ఓన్లీ ఫర్ పీపుల్ అన్నమాట. రీసెంట్గా కట్టారు. ఓకే గైస్, ఇప్పుడు మీరు నాతో పాటు నడుస్తారన్నమాట. బాగుంటుంది, అందుకే నడుస్తారు నాతో పాటు. సో ఎంజాయ్ ద వాక్. మ్యాక్సిమం మాట్లాడకపోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి కార్లన్నీ. అది కనబడుతుందా లైన్ లాగా? అదే వాకింగ్ బ్రిడ్జ్. రివర్ మీద కట్టారు, రివేరా రివర్ మీద. సో ప్లీజ్ ఎంజాయ్ ద వాక్. నేనేం మాట్లాడను. Really, next year you have to buy me coconut. చూడండి గైస్, పరిగెడుతున్నారు బ్రిడ్జ్ పైన నీట్గా. అదో గ్రూప్, రన్నింగ్ గ్రూప్.
భలే ఉంది. బ్యాక్ సైడ్ మూన్, ఇన్సైడ్ సిటీ వ్యూ కత్తిలా ఉంది కథ. బాగా చల్లగా ఉంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అది స్టేడియం ఎరీనా, స్టేడియం నార్దోవే అంటారు. అదొక బ్రిడ్జ్. ఇలాగా ఇది సిటీ, సెంటర్ ఆఫ్ ద సిటీ. అది ఓల్డ్ టౌన్. ఇది ఇంకొక బ్రిడ్జ్, ఆని పక్కన ఇంకొక బ్రిడ్జ్. అలాగ 15 బ్రిడ్జ్లు ఉన్నాయి వారసాలో. వెనకంతా సిటీ వ్యూ. ఇదంతా వాకింగ్ అండ్ సైక్లింగ్ వాళ్ళకి మాత్రం ఈ బ్రిడ్జ్. జస్ట్ టూరిజం పర్పస్ కట్టారు. 250 కోట్లు అయింది. మా ఆవిడ ఏడుస్తూ ఉంటుంది అనమాట, నా డబ్బులతో కట్టారు అని. బట్ టూరిజం ఈజ్ ఆల్వేస్ వెల్కమ్గా. ఊరికి వచ్చే డబ్బులు ఎవరు కాదంటారు మరి. అది ఫ్రెండ్స్ ఈరోజు మన వాకింగ్ బ్రిడ్జ్ టూర్. రేపు ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ వస్తాను. బట్ కమింగ్ వీక్ ఒక 2 దేశాలకు వెళ్ళొచ్చు అన్నమాట. సో చూడాలి మరి ప్లాన్స్ ఎలా ఉంటాయో. ఒకటైతే కన్ఫామ్, ఇంకొకటి ఏంటి అనేది చెప్తా. వాకింగ్ అయిపోయిందా, కష్టపడి రెస్టారెంట్కి వెళ్ళకూడదు అనుకొని ఏదో ఒకటి తినాలిగా మరి. నైట్ ఇంట్లో ఏం లేవు, సో లిడిల్కి వచ్చా ఏదో ఒకటి కొనుక్కుందామని. బెటర్ అట్లీస్ట్. సో చూద్దాం లోపల ఏదో ఒకటి స్నాక్ టైప్ ఏదో ఒకటి తీసుకొని వెళ్దాం ఫాస్ట్గా. ఏమన్నా కొనుక్కుందామన్నా కూడా ఏం కనపడలేదు. బొక్క ఏం తినాలో అంటారు. పునుగులు బజ్జీలు కూడా నేస్తే బాగుండు. ఎవడేడు వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఫ్రోజన్ చేసే ఛాన్స్ వస్తే చాలు ఇదేనైనా ఫ్రోజన్ చేస్తున్నారు. తెరియాకి చికెన్ అంట. ఈ అమ్మాయి ఫ్రోజన్ మాట్లాడటానికి కూడా ఏం లేదు నా దగ్గర. సర్లేండి గైస్, తీసుకున్న అలపెనో చీజ్ బాల్స్ అంట, ఏదో నగ్గెట్స్ ఏదో చూద్దాం. దీని వాడడం ఏందో జస్ట్ వార్మప్ చేసుకుని తింటానంట. ఏమన్నా కోక్ అలా తీసుకుందాం అనుకున్నా, అది కూడా తీసుకోవాలి. కంట్రోల్లో ఉన్నాం మనం ఇప్పుడు అంతా. గాలి మాత్రం చలిగాలి సంపుతుంది. ఇందాక ఆడికి వెళ్ళినప్పుడు కూడా చలిగాలి అంట. ఇంకా చలి స్టార్ట్ అయితే వచ్చేసాం. ఇంకా అవి తెచ్చుకున్నాయి, వార్మప్ చేసుకొని తినేసి పడుకుందాం. ఇంకా అంత మించి చేసేద్దాం లేదు. ఓకే గైస్, గుడ్ నైట్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ప్లీజ్ లైక్, షేర్ and subscribe, and please like my video.
గోస్ట్ కట్ చేసిన పని చూడండి ఫ్రెండ్స్, మొత్తం కొరికి పెట్టాడు రిమోట్. ఇప్పుడు కొత్త రిమోట్ కూడా బాగుంది.